మీకు ఆనందంగా ఎప్పుడు ఉంటుంది అని అడిగాడు. ఇంట్లో అందరూ ఆరోగ్యంతో సుఖంగా ఉన్నప్పుడు అన్నాడు. స్వామీజీ ఆలోచించాడు. మీకు ఆరోగ్యం బాగుండదా? బాగానే ఉంటుందండి. ఇంట్లో ఎవరికైనా బాగుండనప్పుడు నేను సుఖంగా ఎలా పడుకోగలను అన్నాడు. ఇంట్లో ఎవరెవరికి బాగుండదు అడిగాడు స్వామీజీ. ఎవరికి బాగుండదు. ఒకరికి శరీరం బాగుండదు, ఒకరికి మనసు బాగుండదు, ఒకరి ఆలోచన బాగుండదు, ఒకరికి మాట బాగుండదు. నేను ఒక్కడిని బాగుంటే అందరూ బాగుంటారా? అసలు నేను ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే అందరికీ బాగుంటుంది. అందరూ బాగుండేది కళ, అంతా బాగుండేది కళ కదా స్వామీజీ అన్నాడు. వేదమయీం నాదమయీం వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం చతుర్ముఖముఖాంభోజవనహంసవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ. ఇవాళ మనం ఆరోగ్య భాగ్య చక్రం 2012వ సంవత్సరంలో వచ్చిన ఈ పుస్తకం నేను రచించింది. ఇందులోంచి కొన్ని మాస్టర్ క్లాసెస్ చూద్దాం. సింపుల్గా మీకు జ్యోతిష శాస్త్రం ఆరోగ్యం అనారోగ్యం పట్ల ఏ విధంగా మనకి కొన్ని విషయాలని నిర్దేశిస్తుంది, వాటి ప్రకారం మనం ఎలా నడుచుకోవచ్చు అనే ఒక విద్య. చాలా గొప్ప శాస్త్రం ఇది. మెడికల్ ఎస్ట్రాలజీ అనేది చాలా ఆసక్తికరమైన శాస్త్రం. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రభ దినపత్రికలో ఆదివారం రోజున సీరియల్గా వచ్చిన కథ ఇదంతా. ఆరోగ్య భాగ్య చక్రం అని రాసుకుంటూ వెళ్ళాను. అయితే కొన్ని చోట్ల నేను ఎటువంటి దశలలో
హార్ట్ అటాక్ అనేది రాగలదు అన్న సూచనలు కూడా చేశాను. వాటికి స్పందిస్తూ కొంతమంది నాకు చెప్పారు కూడా, ఇదేమిటి ఈ దశ నడుస్తోంది కదా, మనకి ఇలా రాశాడు అని చెప్పి, ఎందుకైనా మంచిదని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమయ్యా నిజంగానే మీకు స్ట్రోక్ వచ్చి ఉన్నది అని కూడా చెప్పారు. ఇది ఏదో నేను ఒక సపోర్టివ్ ఆర్గ్యుమెంట్గా చెప్తున్న విషయం కాదు. ఫర్ దోస్ హు ఆర్ keen and are sincere about learning certain things and exploring reality. మనం తెలుసుకుంటున్నంత వరకు ఇది తెలిసిపోయింది అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇంకా చాలా తెలుసుకోవాలి ఇందులో అనే ఆలోచనలు కలిగిన వాడే సైంటిస్ట్ అవుతాడు. కానీ ఇది నాకు అర్థమైపోయిందని ఏ రోజు ఏ సైంటిస్టు ఏ మ్యాథమెటిషియన్ మనకి చెప్పలేదు కూడా. అలా చెబుతున్నాడు అంటే ఆయన ఎంచుకున్న పద్ధతిలో ఏదో తేడా ఉందని అర్థం. ఒక ఆయన అంటాడు, ఈ సిమెట్రీ అంతా ఇన్సిడెంటలా కోఇన్సిడెంటలా? భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ డిస్టెన్స్ వలన ఇక్కడ లైఫ్ ఏర్పడుతోంది కాబట్టి ఆ డిస్టెన్సు యాదృచ్ఛికంగా ఏర్పడిన డిస్టెన్సా, లేక అలా ఉన్నందుకు ఇక్కడ లైఫ్ అనేది ఏర్పడటం యాదృచ్ఛికమా? ఈశ్వరుడి తత్వాన్ని అన్ని చోట్ల చూడగలగడం ఉపాసన మార్గంలో అది హయ్యెస్ట్ ప్రిన్సిపల్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇదంతా ఆయన డిజైన్ చేసినది అని అనుకుంటే మీరు దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఆయన ద్వారా ఈ డిజైన్ అర్థం చేసుకోగలిగితే ఇట్ ఈస్ పాసిబుల్. ఆయన ఎవడండి, ఆయన ఎక్కడ లేడు అనుకుంటే మీరు చీమ నుంచి దోమ నుంచి బ్రహ్మ వరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. దానికి ఒక జీవితకాలం సరిపోదు. మనం ఎంత, మన జీవిత కాలం ఎంత? కళ్ళ ముందర చూస్తుంటేనే ఇంత పెద్ద సృష్టి, భూమి మీద పుట్టినవాడు ఏ మతానికి సంబంధించిన వాడైనా, ఏ అభిమతానికి సంబంధించిన వాడైనా ఒకసారి ఆకాశంలోకి చూసి నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు కూడా ఉన్నాయి కదా, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎంతవరకు ఉంటాయి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాం అనే ఆలోచన కలిగినప్పుడు వాడు అంతర్ముఖుడవుతాడు. మీరు ఫలానా అభిమతానికి చెందినవారు, ఫలానా మార్గంలో ఉన్నారు అన్న మాత్రం చేత అవేవి వాటి మార్గాలను మార్చుకోవట్లేదండి. వచ్చేది ఏంటంటే, మీకున్న చిన్న జీవిత కాలంలో ఈ చిన్న సైజు మానవుడు అనేవాడు, వాడికి ఒకే ఒక అవకాశం లభించింది. మిగతా విషయాలు మర్చిపోండి. ట్రై టు పర్సీవ్, ట్రై టు హ్యావ్ దట్ పియర్సింగ్ ఇంటలెక్ట్ in order to understand the greatest of realities which we have missed. And if you get into unnecessary theologies, you are likely to miss everything. అదలా ఉంచండి. ఇవాళ కేవలం ఒక ఇంట్రొడక్షన్లోకి వెళ్దాం. ఆరోహణ్ ఉత్తరాందివం దేవ రుద్రోగం మమ సూర్య హరిమాణం చ నాశయ అంటుంది మహాసభం. ఉత్తర దిశగా ఆరోహిస్తున్న సూర్యుని ధ్యానిస్తూ నా హృద్రోగమును, హరిమాణమును, పచ్చకామెర్లు నశింపచేయమని ఉపాసకుడు ప్రార్థిస్తున్నాడు. ఏముందండి ఉత్తర దిశలో? భూమి తన ఉత్తర ధ్రువం వైపు ఎదుగుతూ వచ్చిందని మనకు తెలుస్తోంది. తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కలిగే స్పందన వలన కుమ్మరివాని కుండ మట్టిలోంచి మట్టితోనే పైకి లేస్తూ తనను తాను ఏర్పరచుకుంటున్నట్లు భూమి కూడా ఏర్పడుతూ వచ్చి అంతరిక్షంలోని వివిధ శక్తుల స్పందనకు తనను తాను సమన్వయపరుచుకుని అస్తిత్వంలోని తన నిరంతర ప్రక్రియ స్పందన ద్వారా స్థిరపడి ఇంకా అలా తిరుగుతూనే ఉంది. ఈ భూమి అనేది సూర్యుడి చుట్టూ ఒక నృత్యం చేస్తోంది అంటాడు ఒక మ్యూజిషియన్. ఈ చంద్రుడు కూడా అలాగే నృత్యం చేస్తున్నాడు అంటాడు. సప్తబ్రహ్మము
లయని సృష్టించడం లేదా? మీరు వేదోచ్చారణ చూస్తుంటే వేదం చెప్తున్నప్పుడు మీకు కనిపించే సిమెట్రీ అదే. ఒక శబ్దాన్ని, ఒక సౌండ్, ఒక సిలబల్కి అంతరిక్షం యావత్తు వ్యాపించి ఉన్న వైబ్రేషన్తో సమన్వయం ఉన్నది. అభివృద్ధి వైపుకు వెళుతున్నామంటే అనారోగ్యం అనే అవరోధాన్ని అధిగమించాలి. ఏం చేస్తామండి? మంచం మీద పడుకుంటే అనారోగ్యాన్ని నశింపచేయుము అని చెప్పే ముందు అభివృద్ధిని సాధించే సూర్యుని ఆ దిశగా ఆరోహిస్తున్నట్లు ధ్యానించడం విశేషం. ఆరోహన్ ఉత్తరాందివం దేవ హృద్రోగం మమ హరిమాణం చ నాశయ. భూమికి అంతరిక్షం భిన్నంగా ఏమీ లేదండి. ఈ ప్రపోర్షన్ అంతా కూడా రేషియోలో ఒకటే. సైజు చిన్నదేమో కానీ రేషియో ఒకటే. మనం భూమికి భిన్నంగా లేము. సూర్యుడు కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఆ ప్రాజ్ఞావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ జగత వేదోక్తం. సెంటర్లో ఉన్నాడు ఆయన. తనుకారకుడు, పితృకారకుడు, ఆత్మకారకుడు అయిన సూర్యుడు మనలను, మన అస్తిత్వమును, మనలోని స్పందనను నిరంతరం శాసిస్తున్నాడు. అందుచేత పెద్దలు ఆరోగ్యం భాస్కరాదిక్షేత్ అన్నారు. అందరికీ ఇవ్వడు ఆయన ఆరోగ్యం. మనలను, మన అస్తిత్వమును, మనలోని స్పందనను నిరంతరం శాసిస్తున్నాడు. అందుచేత పెద్దలు ఆరోగ్యం భాస్కరాదిక్షేత్ అన్నారు. ఆయన ఇవ్వటం కాదు ఆరోగ్యం, మనం పుచ్చుకునే పరిస్థితిలో ఉన్నామా? ఆ పరిస్థితి ఏమిటి? ఆ ఆరోగ్యం ఎప్పుడు ప్రాప్తిస్తుంది? ఎలా సంభవం? ఇవి ఆలోచించవలసిన ప్రశ్నలు. నా అనారోగ్యం నా పూర్వజన్మలోని దుష్కర్మల యొక్క ఫలితం అని చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఆరోగ్యం సత్కర్మల ఫలితమేనా? తిరిగి ఒక్కసారి వేదాన్ని ఆశ్రయిద్దాం. సూర్యుడు కర్మలను చేయమని జీవులను ప్రేరేపిస్తున్నాడని వేదంలో చెప్పారు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఆరోగ్యానికి, అభివృద్ధికి, కర్మల ఆచరణకి, సాధన మార్గానికి చక్కని సంబంధం ఇక్కడ ఉన్నది. అన్డినయబుల్. ఒకరి జాతకంలో లగ్నం నుండి 6వ స్థానం ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని సూచిస్తుందని చాలామందికి తెలుసు. అప్పులు, మిత్రులు, శత్రువులు కూడా. 10వ స్థానం కర్మస్థానం అనబడుతుంది. కానీ 6వ స్థానంలో ఒక పని పట్ల వ్యక్తికి ఎటువంటి స్పందన ఉంటుంది? అందరూ పనిని ఒకలా చేయరు. కొందరు కొన్ని పనులను ఇష్టపడరు. కానీ ఏ పని ఇచ్చినా వాళ్ళ పద్ధతిలో మరో విధంగా చేసి చూపిస్తూ ఉంటారు. యాటిట్యూడు, అప్రోచ్, ఇది కూడా 6వ స్థానం బట్టి తెలుస్తుంది. ఇఫ్ యు కోరిలేట్ దాట్ విత్ యువర్ హెల్త్, there is another new world which will open up to you. 6 ఋతువులు 60 మార్లు గడిచినప్పుడు జరిగే షష్ఠి పూర్తికి, ఉగ్రరథ శాంతికి, అర్కుని ఆరోహణకి, ఆరుకి ఆరోగ్యానికి, ఆరుముగానికి కార్తికేయుడికి, ఆత్మసాక్షాత్కారానికి, 66 360 డిగ్రీల వృత్తానికి 60x6 ఆ ఆరోగ్యమనే వృత్తాంతానికి కీలకమైన సంబంధం ఉంది. మళ్ళీ చెప్తాను. 6 ఋతువులు 60 మార్లు గడిచినప్పుడు జరిగే షష్ఠి పూర్తికి, ఆ రోజే ఉగ్రరథ శాంతి అని చేస్తారు. అర్కుని ఆరోహణకి, 6 అనే సంఖ్యకి, ఆరోగ్యానికి, ఆరుముగానికి, ఆత్మ సాక్షాత్కారానికి 60x6 360 డిగ్రీల వృత్తానికి, ఆ ఆరోగ్యం అనే వృత్తాంతానికి కీలకమైన సంబంధం ఉంది. ఈ పుస్తకానికి ఇదే ఇతివృత్తం. కాలం అనే పదానికి విషం అనే అర్థం కూడా. కాళిదాసు రచించిన కాలామృతం అనే గ్రంథం తన శీర్షికలోనే ఈ విద్య గురించి జ్ఞానామృతాన్ని పంచిపెట్టింది. ఉత్తర కాలామృతం, దక్షిణ కాలామృతం. అస్ట్రాలజర్స్ నో మచ్ అబౌట్ దీస్ బుక్స్. కాలమే అమృతం, కాలమే విషం. కాలామృతం, కాలం దగ్గరికి వచ్చేసరికి అమృతం, విషం రెండు ఉన్నాయి. కాలానుగుణంగా కలిగే ఆలోచనల్లోనూ రెండు ఉన్నాయి.
విషం వలన మరణం సంభవిస్తుంది. మరి మనం దేని వలన బ్రతికున్నాం? చాలా మందులలో విషం ఉందండి. అవి దేనిని నశింపజేస్తున్నాయి? రోగాన్న, మనిషిన? జీవించి ఉన్న మనిషి అమృతమూర్తి. సకాలంలో కాలం గుణగణాలను తెలుసుకున్నప్పుడు కాలమే అమృతంగా మారుతుంది. తత్వం ఒకటే, అది కాలంలోనే ఉన్నది. తెలిస్తే ఇటు, లేకుంటే అటు. దానినే జ్యోతిషం అంటారు. వచ్చే అంకంలో కొద్దిగా మనం ముందరికి వెళ్దాం.